హలో హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాక్స్ అండ్ టిప్స్. అందరూ బాగున్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకు ఇష్టం, ఆయన అభిషేక ప్రియుడు ఎలా అయ్యాడు అనేది ఈ వీడియోలో మనందరం తెలుసుకుందామండి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శివుడు శివో అభిషేక ప్రియ అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్లు శివలింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తులైతే నమ్ముతారు. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్తిరి సుమంత ఎవ్వడు పారవైచు గామధేనువు వానింట గాడి పసరమల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు. దీని యొక్క అర్థం, శివలింగంపై నీళ్లతో అభిషేకం చేసి పూలు, పత్తి, మారేడు దళాలను ఆయన శిరస్సుపై ఉంచే వాని ఇంటిలో దేవతల గోవు కామధేనువు కాడి పశువుగా పడి ఉంటుందట. కల్పవృక్షం అనే దేవత వృక్షం ఇంటి ఆవరణలో మల్లె చెట్టులాగా అయితే ఉంటాయట. శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభిష్టములు నెరవేరతాయి, సకల ఐశ్వర్యములైతే సమకూరుతాయి. నిశ్చలమైన భక్తితో ఉద్దరేణువు జలం అభిషేకించిన ఆయన సుప్రసన్నుడు అవుతాడు, మన అభిష్టాలు నెరవేరుతాయి. అందుకే ఆయన భోలాశంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం అయితే ఉన్నాయి. అవి తెలుసుకోవటం వల్ల నిత్యారాధనకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు, పూర్వీకులు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో అయితే నిక్షిప్తం చేశారు. శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో మనం పూజిస్తే అసలు దాని యొక్క ఫలితం మనకి వస్తుంది, ఒకసారి ఇప్పుడు చూద్దాం. భక్తులు కార్తీక మాసంలో వివిధ పూజా ద్రవ్యాలతో అయితే శివుని అభిషేకించి స్వామివారి అనుగ్రహం అయితే పొందవచ్చు. అసలు ఏ అభిషేకం, ఏ ద్రవ్యతం చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనందరం చూద్దాం. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో చేస్తే మనకి ఆరోగ్యం, బలం కలుగుతుంది. ఆవు నెయ్యితో శివుడికి అభిషేకం చేస్తే ఐశ్వర్యాభివృద్ధి అయితే వస్తుంది. చెరుకు రసం లేదా పంచదారతో శివుడికి అభిషేకం చేస్తే దుఃఖనాశనం, ఆకర్షణ కలుగుతుంది. తేనెతో శివుడికి అభిషేకం చేస్తూ తేజోవృద్ధి అయితే కలుగుతుంది. భస్మ జలంతో అభిషేకం చేస్తే మహాపాపహరణం అయితే తొలగిపోతుంది. సుగంధోదకంతో పూజ చేస్తే, అభిషేకం చేస్తే పుత్రలాభం అయితే కలుగుతుంది. పుష్పోదకంతో అభిషేకం చేస్తే భూలాభం అయితే జరుగుతుంది. బిల్వ జలంతో శివుడికి అభిషేకం చేస్తే భోగ భాగ్యాలైతే మనకి కలుగుతాయి. శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు హరణం అయితే తొలగిపోతుంది. రుద్రక్షోధనంతో చేస్తే మహా ఐశ్వర్యం అయితే సమకూరుతుంది. త్రివర్ణ జలంతో శివుడికి అభిషేకం చేస్తే దరిద్ర నాశనం అయితే తొలగిపోతుంది. అన్నాభిషేకం చేస్తే సుఖ జీవనం అయితే వృద్ధి చెందుతుంది. ద్రాక్షరసంతో శివుడికి అభిషేకం చేస్తే సకల కార్యాభివృద్ధి అయితే సమకూరుతాయి. నారికేల జలంతో అభిషేకం చేస్తే సర్వసంపద వృద్ధి కలుగుతుంది. ఖర్జూర రసంతో చేస్తే శత్రునాశనం జయిస్తుంది. గరిక జలంతో శివుడికి అభిషేకం చేస్తే ద్రవ్య ప్రాప్తి కలుగుతుంది. గంగోదకంతో చేస్తే సర్వ సముద్రి సంపదల ప్రాప్తి అయితే చేకూరుతాయి. కస్తూరి జలంతో శివుడికి అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం జరుగుతుంది. నేరేడు పళ్ళ రసంతో అభిషేకం చేస్తే మనకి వైరాగ్య ప్రాప్తి అయితే సమకూరుతుంది. నవరత్న జలంతో శివుడికి అభిషేకం చేస్తే ధ్యాన గృహ ప్రాప్తి అయితే సిద్ధిస్తుంది. మామిడి పండు రసంతో శివుడికి అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధి నాశనం అయితే ఫలిస్తుంది. పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మంగళప్రదం. విభూతితో అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం అయితే మనకి లభిస్తుంది. విష్ణువు అలంకార ప్రియుడైనట్లయితే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు కాబట్టి అభిషేక ప్రియుడు అన్నబడుతున్నాడు.
ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగధారుడు. ఆయన శిరస్సుపై గంగ ఉంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను శివుని అష్టమూర్తులలోనూ ఒకటి. అప ఏవ ససార్జౌద అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాన్ని సృష్టించాడు. ప్రాణులన్నిటికీ ప్రాణాధారం నీరే. మంత్రపుష్పంలోని యోప మాయతనం వేద ఇత్యాది మంత్రాలలో నృతి ప్రాముఖ్యం విడదీయబడి ఉన్నది. అందుచేత శివ పూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యమైతే కలిగి ఉన్నది. భగవంతుణ్ణి 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాల కంటే జలాభిషేక రూపమైన స్నానం ఉపచారమే ప్రధానమైనది. ప్రజాపన్ శేతురుద్రాయం అభిషేకం సమాచారత్ అన్న ప్రమాణాన్ని అనుసరించి శత్రురుద్రీనాం పఠిస్తూ అభిషేకం చెయ్యాలి. పూజాయ అభిషేకో పూజల కంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణము కంటే జలము, జపం కంటే అభిషేకం ఉత్తరోత్తమం శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని మన పెద్దలు చెబుతూ వచ్చారు, పూర్వీకులు. కాబట్టి శివుడికి ప్రతి సోమవారం లేదా మనకి కుదిరిన వేళల్లో ఒక పర్వదినాన శివుడికి మనకి నచ్చిన ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఆ ద్రవ్యానుకూలం మనకి ఫలితాన్నైతే ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీలో ఎవరైనా ఆ శివుని భక్తులు ఉంటే కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.